అతను పోస్ట్ గ్రాడ్యుయేట్ ఐఏఎస్ అయ్యి ప్రజలకు సేవ చేయాలి అనుకున్నాడు. కానీ కుదరలేదు. ప్రజలకు సేవ చేయాలనే తపనతో విదేశాలకు వెళ్ళి మరీ ఓ విద్యను అభ్యసించాడు. తిరిగొచ్చి ఓ కంపెనీ పెట్టి ప్రజలకు సేవ చేయటంలో నిమగ్నమైన అతను ఉన్నట్టుండి మాయమయ్యాడు. అతన్ని ఎలాగైనా వెతికి తీసుకురండి అంటూ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అసలు ఎవరతను? ఎందుకు అతని రాక కోసం అంతమంది ఎదురు చూస్తున్నారు? ప్రజాసేవకే జీవితం అంకితమన్న అతను ఉన్నట్టుండి ఏమైపోయాడు? అసలేం జరిగింది? రూపాయి వస్తుందంటే ఎవరికి మాత్రం ఆశ ఉండదు, కానీ ఆ ఆశకంటూ ఓ హద్దుండాలి అంటారు కదా. ఈ విషయం ఎంత చెప్పినా కొందరికి బుర్రకెక్కదు. మీ రూపాయికి నా ప్రాణమడ్డు అని సినిమా డైలాగ్ వినిపిస్తే చాలు జనాలు వెనక ముందు ఆలోచించకుండా పరిగెడతారు. ఆ ఆత్రమే కొన్నిసార్లు అసలుకు ఎసరు పెడుతుంది. అలా లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే కోటి చేస్తా అంటూ ఓ వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి వెళ్లారు. తీరా చూస్తే అతను వారిని నట్టేట ముంచి పరారయ్యాడు. లాభాల మాట అటుంచి అసలు వచ్చినా చాలంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కాకినాడకు చెందిన ఆల్మేటి జెనిసెస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనే సంస్థ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి భారీ రిటర్న్స్ ఇస్తామంటూ ప్రజలను నమ్మించింది. దాదాపు 100 కోట్ల రూపాయల వరకు ఖాతాదారుల నుంచి వసూలు చేసింది. ఈ సంస్థకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 4 శాఖలు ఉన్నాయి. అధిక లాభాలు ఆశ చూపడంతో పెద్ద సంఖ్యలో ఖాతాదారులు పెట్టుబడులు పెట్టారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు 7,000 మందికి పైగా ఖాతాదారులున్నారు. కాకినాడకి చెందిన వారే 3,000 మంది ఉంటారు. కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన మోజెస్ అనే వ్యక్తి ఈ కంపెనీ ఏర్పాటు చేశాడు. తాను పరీక్షలు రాయడం ఇష్టం లేక ఐఏఎస్ కాలేదని, ప్రజల కోసం విదేశాలకు వెళ్లి ట్రేడింగ్ విద్యలో ఆరితేరారని బాధితులకు మాయమాటలు చెప్పాడు. బిజినెస్ ద్వారా లాభాలు అందజేసి మీకు సేవ చేసుకుంటానని నమ్మబలికాడు. అతన్ని నమ్మి పెట్టుబడి పెట్టిన వారు చివరకు నట్టేట మునిగారు. ఈ ఏడాది జనవరి వరకు పెట్టిన పెట్టుబడులకు నెలవారీ చెల్లింపులు సక్రమంగానే చేసిన సంస్థ ఫిబ్రవరి నుంచి ఒక్కసారిగా చెల్లింపులు నిలిపివేసింది. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అధిక లాభాలు అందిస్తామని నమ్మించి మోసం చేశాడని లబోదిబోమంటున్నారు. ఈ కంపెనీ 10 ఏళ్ళుగా ఉందండి. 2014 నుంచి కన్నగారి జంక్షన్ లో ఉంది. వాళ్ళు డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసి వాడించేవారు కన్నగారి జంక్షన్ లో. ఫస్ట్ 5 సంవత్సరాలు ఆడితే లాస్ వస్తే తీసుకోలేకపోతున్నారు. సార్ మాకు లాస్ వస్తున్నాయి స్టాక్స్, ఇలాగైతే మా పని వస్తుంది, మా డబ్బులు మాకు ఇచ్చిండి అంటే లాస్ వస్తే తీసుకోలేకపోతున్నారని 5 సంవత్సరాల క్రితం సార్ ఏం చేశారంటే, మీ డబ్బులన్నీ నా అకౌంట్లో వేసుకుని నేనే ఆడతానండి, నేను మొత్తం ఫారెన్ ట్రేడింగ్, అమెరికా ట్రేడింగు, దుబాయ్ ట్రేడింగు, నెక్స్ట్ ఇండియా BSc NSc అన్నీ నేను ఆడతానండి, నేను MCom చదువుకున్నాను, IAS ఆఫీసర్ అవ్వాల్సిన వ్యక్తిని నేను, కానీ ఒక ఎగ్జామ్ ప్రిన్సిపల్ ఎగ్జామ్ నేను రాయలేదు, నాకు నచ్చక నేను ప్రజలకు సేవ చేయాలంటే IAS అవ్వక్కర్లేదు, ప్రజలకు ఏదో విధంగా సేవ చేయొచ్చని ట్రేడింగ్ అమెరికాకి వెళ్ళి నేర్చుకొని ఈయన అందరికీ సేవ చేశారు. 5 సంవత్సరాలు ట్రేడింగ్ బాగానే నడిచింది. నేనే 1 కోటి రూపాయలు పెట్టాను. అంటే నేను ఒక్కడే కాదు, నేను, మా ఫ్యామిలీ, మా AR డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అందరూ పెట్టారు. ఇక్కడ జెన్సిస్ అనే కంపెనీలో మాకు ప్రాఫిట్స్ ఇస్తానని చెప్పి షేర్ మార్కెట్లో అమౌంట్ పెట్టి మేము అమౌంట్ తీసుకొస్తాం, మీకు 1,15,000 ఇస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేశారండి. మాకు గట్టిగా 4-5 వాయిదాలు వచ్చినాయండి అంతే. నేను లాస్ట్ ఇయర్ ఆగస్టులో అమౌంట్ వేశాను. ఇదిగోనండి కంపెనీ ఓచర్స్ ఇవి. వీళ్ళకి ఒక RMs ఉన్నారండి, వాళ్ళని పంపించి మా ఇంటి వరకు పంపించి మమ్మల్ని రోజు బతిమలాడమే, మీరు అమౌంట్ వేయండి మేము చూపిస్తాం, అమౌంట్ వేయండి అని చూపిస్తాం మేము అనే సందర్భం. నేను నమ్మనని చెప్పానండి. రూపాయలకి 15,000 వడ్డిస్తానన్నారండి, 30 నెలలు ఇస్తానన్నారండి. 30 నెలలు మేము ఖచ్చితంగా ఇస్తామని మాకు ఒక బాండ్ ఇచ్చారండి. ఆ బాండ్ని పట్టుకుని మేము సర్లే ఇస్తారు కదా అని అనుకుంటే 3 నెలలు బాగానే వచ్చిందండి, 4 నెలలు బాగానే వచ్చింది. తర్వాత రెఫరెన్స్ ఇవ్వాలండి, మీరు రెఫరెన్స్ ఇవ్వకపోతే బిజినెస్ జరగదు కదా అనేసి మమ్మల్ని ఫోర్స్ చేశారు సార్. ఫోర్స్ చేశారనేసి మేము మాకున్న కొలీగ్స్ని, మా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ తీసుకొచ్చి నేను 10 లక్షల వరకు పెట్టించానండి. ఇప్పుడు సమాధానం అడుగుతుంటే మమ్మల్ని కొట్టడానికి వచ్చారండి వాళ్ళు.
పెట్టిన డబ్బుకు రెట్టింపు లాభాలు చూపిస్తామని ఆశ చూపిన క్యాపిటల్ మేనేజ్మెంట్ సంస్థ ఇప్పుడు వేలాది మంది పెట్టుబడిదారులను ఆందోళనలోకి నెట్టింది. నెలవారీ చెల్లింపులు నిలిచిపోవడంతో కాకినాడలో సంస్థ కార్యాలయం ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. నాన్న ఉద్యోగం మానిపించి యోగక్షేమాలు చూసుకుందామనుకున్న ఓ కూతురు, భవిష్యత్తులో ఆర్థిక భరోసా కోసం ఓ యువకుడు ఇలా ఒక్కొక్కరు పెట్టుబడి పెట్టి నిలువునా మోసపోయామంటున్నారు. డాడీ జాబ్ అనిపించేద్దాం అనే దాంతో నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను 6 lakhs వరకు. సో వీళ్ళు బాగానే ఇస్తూ సడన్గా మాకు 4 months నుంచి రెస్పాండ్ అవ్వట్లేదు. ఏంటి రెస్పాండ్ అవ్వట్లేదు అంటే, మీకు నచ్చిన చోట వెళ్ళి చెప్పుకోండి, మేము అప్పుడే మీకు పేమెంట్స్ ఇవ్వము అని చెప్పారు. 6 lakhs కట్టాను, మా డాడీ పేరు మీద కట్టాను, అన్వర్ బాషా గారి పేరు మీద. ఈ జెన్సిస్ అనే కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేశానండి. ఫిబ్రవరిలో 19th ఇన్వెస్ట్ చేశానండి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత నాకు మార్చిలో ఒక పేమెంట్ ఇచ్చారండి. ఆ పేమెంట్ వచ్చేసి 14,000 రూపాయలు నాకు పేమెంట్ ఇవ్వడం జరిగిందండి. ఒక నెల పేమెంట్ ఇచ్చేసిన తర్వాత నుంచి కూడా నేను కాల్స్ చేస్తున్నాను. తర్వాత ఏప్రిల్, మే, జూన్ మొత్తం 3 నెలలు కూడా 30 సార్లు తిరిగానండి. అప్పటి నుంచి వస్తుంటే రేపిస్తాం, ఆపిస్తాం, 2 రోజులు అమౌంట్ పడుతుంది, 3 రోజుల్లో పడుతుంది, ఇలాగ 10 రోజుల్లో పడుతుంది, 20 తారీఖు నుంచి 30 తారీఖుల మధ్యలో పడుతుంది పేమెంట్ అని చెప్పేసి చాలా చెప్పుకుంటూ వచ్చారండి. అప్పటి నుంచి ₹1 పేమెంట్ కూడా లేదండి. నైట్ వీళ్ళు కంపెనీ తీసేయడం జరుగుతుందని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. పైన ఆఫీస్కి వెళ్ళి అడిగానండి, నాకు అవి ఏం వద్దు, నాకు నా అమౌంట్ నాకు ఇచ్చేయండి. నేను ఇన్వెస్ట్ చేసింది అయితే 3 lakhs ఇన్వెస్ట్ చేశానండి ఇందులో అమౌంట్. సార్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఒక 1500 to 2000 మెంబర్స్ వరకు ఉంటారండి. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేసినట్లు సర్పవరం సీఐ ప్రకాష్ తెలిపారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి పులుగు మోజెస్ ఏంటంటే, ఇతనికి కొంచెం టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇనీషియల్గా కొన్ని కంపెనీస్ పెట్టాడు, వెబ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి. అదేవిధంగా ఏంజల్ బ్రోకింగ్లో కూడా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం జరిగింది. ఆ విధంగా ఇతను కంపెనీ ఫామ్ చేశాడు. ఏంటి అంటే ఆల్మైట్ ఏజెన్సీస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఈ కంపెనీ పెట్టి ఇనీషియల్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారో వాళ్ళందరికీ కూడా రిటర్న్ ఇచ్చారు. తర్వాత వాళ్ళు ఇనీషియల్గా ఎవరైతే రిటర్న్స్ ఇచ్చారో వాళ్ళ మాట విని చాలామంది కూడా రిటర్న్స్ పెట్టడం జరిగింది. ఎవరైతే లేటర్గా జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఇతను రిటర్న్ ఇవ్వలేకపోయాడు. బాధితులు వచ్చేసరికి ఇంకా కొంతమంది వస్తున్నారు. ఏదైతే ఫిక్స్డ్ ఫిగర్ అనేది మాకు ఇంకా తెలియలేదు. అండ్ మనీ వచ్చేసరికి మాత్రం టోటల్గా 37 crores 74 lakhs వరకు మనీ అనేది పీపుల్కి రిటర్న్ చేయాలి. నేను చెప్పినట్టు ప్రీవియస్గా ఇంకా ఈ ఏదైతే 37 crores ఎక్కడైనా ఫిక్స్డ్ అసెట్స్ కానీ వీళ్ళ రిలేటివ్స్ పేరు మీద కానీ ఇతని పేరు మీద కానీ మన స్టేట్లో కావచ్చు, అదర్ స్టేట్లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే కొన్నాడా ఈ క్రైమ్ ప్రొసీడ్స్తో అనే యాంగిల్లో కూడా మేము వెరిఫై చేస్తామండి. డబ్బులు ఎవరికీ ఊరికే రావు అని తెలిసి కూడా ప్రజలు ఇంకా ఇటువంటి మోసాల బారిన పడటం బాధాకరం. అందులోనూ విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇందులో ఉండటం గమనార్హం. ఇటువంటి పెట్టుబడుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.